వచ్చింది? మేము వెళ్ళిన దాని గురించి. మేము వెళ్ళిన సంగతి మా ఇంట్లో ఎవరికీ తెలియదు. యథార్థంగా మేము వెళ్ళిన సంగతి ఎవరికీ తెలియదు. గొడవ వచ్చింది దేని గురించి? దీని గురించి. అప్పుడు నేను అనుకున్నా, నీవు నిజమైన దేవుడు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది మాకు తెలిసిన విషయం మా నాన్నగారికి మా వాళ్ళకి ఎలా తెలిసింది అని అంటే, ఇక నీ కళ్ళు కప్పుతానికి అవకాశం లేదు, మనుషుల కళ్ళు కప్పచ్చు అని నేను ఇష్టపడే విషయాన్ని వదిలేసుకున్నా. యథార్థమైన మాట. ఇష్టపడే విషయాన్ని ఎప్పుడైతే వదిలేసుకొని దేవుడి సన్నిధిలో మోకరిల్లి మరలా నా భార్య గురించి ప్రార్థన చేస్తానమ్మా, యథార్థంగా చెబుతున్నా, ఆమె గర్భిణి. గర్భిణి, లోపల శిశువు. యథార్థంగా తల్లి బిడ్డలు ఇదైపోవాలి, శిశుతో సహా. ఆమెకు దేవుడు మాటనిచ్చాడు. దేవుడు ఆ గాయాలు మాన్పాడు. దేవుడు ఆమె రక్తం పడతాను ఆపాడు. కడుపులో ఉన్న శిశువు కూడా చనిపోతే తల్లి బిడ్డలు ఇదైపోతారు అనుకున్న వాళ్ళు మోకరిల్లి ప్రార్థన చేస్తే తల్లి బిడ్డలు క్షేమాధారంగా నిలబడ్డారు. ఒకసారి గట్టిగా చప్పట్లు పడదాం. అంటే దేవుడు సన్నిధిలోకి వచ్చిన మనం మన హృదయంతరంగాల్లో ఉన్న సమస్తాన్ని, నా భార్య, నేను దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉన్నాం. ప్రభు దయ వల్ల ఇబ్బంది లేదు. డెలివరీ అయింది, ప్రసవించింది. ప్రసవేదనలో కూడా వాళ్ళు అన్నారు, ఈ లోపల శిశువు కూడా చనిపోవాలి. ఇదంతా మరి ఎలాగంటే, అయ్యా నేను క్రీస్తును ఆరాధించుకునే మనిషిని, ఆ ప్రభు సన్నిధిలో గడుపుతున్నానండి అని అంటే, నీకు వచ్చిన భయం లేదా అని వాళ్ళు కూడా ప్రార్థనకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ ద్వారా తల్లి బిడ్డలు క్షేమాధారంగా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ స్వార్థంగా నేను ఆలోచన ఏంటంటే, నా భార్య బాగానే ఉంది, నా బిడ్డ పుట్టింది, ఆ మంచిగా డెలివరీ అయింది, ఇబ్బంది లేదని. ఇక నేను ఏం చేస్తున్నానంటే, ఇక నా పనులు నేను చూసుకుంటున్నా. వారానికి ఒకసారి గుడికి వెళ్తున్నాను, వస్తున్నాను. మధ్యలో మారు మనసు లేదు, నాకు మారు మనసు కార్యక్రమం లేదు. లేకపోతే ప్రభు మాట్లాడుతున్నాడు తెల్లని వస్త్రాలు కనపడినట్టుగా, ఒక మంచి నీరులో మునికి తేలినట్లుగా, తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్లు కనపడుతుంది. నేనేం ఆలోచిస్తున్నానంటే, ఏంటి ఇది ఇలా కనపడుతుంది, ఇదంతా పేడకల్లని ఇట్లా వదిలేసుకుంటున్నానండి. వదిలేసుకుంటుంటే చిన్నగా గొడవలు ప్రారంభమైనవి. ఎక్కడ? కుటుంబంలో. ప్రభు చెప్పే మాట ఏంటంటే, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, రక్షింపబడాలని. ఇక ఇలా కనపడుతుంది. నేను అవసరత చేస్తున్నాను, నా పనులు నేను చేసుకుంటున్నాను. ఒక సమయంలో కుటుంబంలో సాతాను జొరబడి గలిబిలి చేసి గందరగోళం చేసి పెద్ద అల్లరి లేపేసింది. దేవునికి స్తోత్రం. లేపేసినప్పుడు నేను ఒకటే ఆలోచన చేసుకున్నా, ఇదంతా కూడా గజిబిజి చేస్తుంది. మనం ఇంత ఘనంగా ప్రార్థన చేసుకుంటున్నాం. భార్యను బ్రతికించాడు, బిడ్డను బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు. నేను స్వార్థంగా దేవుడు చూపిస్తుంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను, దేవుడు ప్రయత్నం నేను ఉండలేదని ఒక సమయంలో నేను ఏం చేశానంటేనమ్మా, బాప్తిసం తీసుకుంటానని నిలబడిపోయాను. నా మనసుకి నిబ్బరం కలిగి, దేవుడు ప్రేరేపణ కలిగి బాప్తిసం తీసుకోవాలి అని ఇక నేను బాప్తిసంలో వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను బాప్తిసం తీసుకోలేదు, బాప్తిసంలోకి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు మా నాన్నగారు ఒక మాట అన్నాడు, అయ్యా మనకు బాప్తిసం వద్దు, మీరు ఆలకించాలమ్మా. మా నాన్నగారు చాలా ముక్కోబి, చాలా కోపం కలిగిన వ్యక్తి, దేవుడికి వ్యతిరేకం కలిగిన వాడు. మరి ఎందుకనంటే ఫస్ట్ కాడి నుంచి కూడా ఆ క్రీస్తునంటేనే మాకు పడదు. అసలు వ్యక్తి అంటున్నాడు, ఎందుకు నాన్న, నీకెందుకు, ఏదో గుడికి వెళ్ళావు, ఏదో జరిగింది, ఇక వదిలేసేయి, వారానికి ఒకసారి వెళ్ళు, నీ పని నువ్వు చూసుకోమన్నాడు. నా మనసులో మనోవేదన ఏంటంటే, ప్రభు నాకు ఒక దర్శనంలో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంటే, ఇది చాలా గొప్ప దర్శనం, మీరు ఆలకించండి. ఒక ప్రాంతం, ఆ ప్రాంతం నేను పుట్టి పెరిగిన తర్వాత అది నేను వెళ్ళలేదు, నేను చూడలేదు, నా వల్ల కాదనుకోండి. ఒక ప్రాంతంలో ఒక భయంకరమైన యుద్ధ సన్నివేశం జరుగుతుందంట. ఆ ప్రాంతం ఏంటంటే ఏదోను వనం. తెలుసా? బైబిల్లో అనుకుంటాం కదా, మన కళ్ళకైతే చూడలేదు, బైబిల్ చదివినప్పుడు అర్థమైంది, ఎవరిని చెప్పినప్పుడు ఏంటాం. ఏదోను వనములో ఒక భయంకరమైన యుద్ధ సన్నివేశం జరుగుతుందంట. రథాలు, ఒక్కొక్క రథానికి 12-13 గుర్రాలతో ఒక్కొక్క మనిషి ఈ చెట్టు అంత ఉన్నారు. వాళ్ళు ఉక్కును ధరించుకొని, డాలును పట్టుకొని, కవచాలు ధరించుకొని, ఖడ్గాలు పట్టుకొని యుద్ధ సన్నివేశం జరుగుతుంది. ఆ ఏదోను వనంలో ఒక్కొక్క చెట్టు ఆకాశానికి అంటిపోయింది. కనీసం దాని మొదల్లో ఎంత ఉన్నాయి, పట్టుకున్నా కూడా ఎవరో. ఆ యొక్క ప్రదేశంలోకి మేమిద్దరం వెళ్తున్నామంట, నేను నాతో పాటు ఇంకొక వ్యక్తి. ఎక్కడికి? ఆ యుద్ధ రంగంలోకి వెళ్తున్నామంట. వెళ్తుంటే తొలి ద్వారం అంటే ఏదోను వనమున తొలి ద్వారం. దాంట్లోకి అడుగు పెడితే మనం దేంట్లోకి వెళ్ళినట్లుగా, అరణ్యంలోకి వెళ్ళినట్లుగా. దేవునికి స్తోత్రం. ఏదోను వనం
ఇక్కడ వెళ్తుంటే ఒక పక్కన ఒక బ్లాక్ రాయి 4 పలకలుగా ఉంది. ఆ రాయి మీద తెల్లని వస్త్రాలు వేసుకొని ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. మీరు శ్రద్ధగా ఆలకించాలి. నా జీవితంలో బాప్తిసం పొందుకుంటాం కారణం ఇది, నేను పొందుకుంటా కారణం నాకు దేవుడు చూపించింది. మేమిద్దరు వ్యక్తులు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆ వెళ్తున్న ఇద్దరిని ఆపాడు ప్రభు. ఆయన ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అడుగుతున్నాడు ఆయన, ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అయ్యా బయలుదేరి యుద్ధ సన్యాసం జరుగుతుంది, దాంట్లో నేను పాల్గొనాలంటే నాతో పాటు వచ్చిన వ్యక్తిని పంపించేసి ఆయన అన్నది ఏంటి తెలుసా, నువ్వు వెళ్ళవలసింది ఇటు కాదు అని, ఆగు కుమారుడు అని ఆయన మెడలో ఒక సిలువ ధరించుకొని ఉన్నాడు. ఆయన తెల్లని దారం, ఆ దారానికి సిలువ, ఆ సిలువను ఆయన మెడలో నుంచి తీసి నా మెడలో ధరించి నువ్వు వెళ్ళవలసిన ప్రాంతం ఇది కాదు, నువ్వు బయలుదేరి వెనక్కి వెళ్ళిపోమన్నాడు. మారు మాట్లాడమోకుండా నేను వెనక్కి వచ్చేసానండి. ఆ వెళ్ళిన మనిషి దాంట్లో యుద్ధ సన్నివేశంలోనే బలైపోయాడు. దేవునికి స్తోత్రం. దానికి అర్థం ఏంటంటే, నిన్ను నా సేవకుడిగా వాడుకుంటున్నా, నిన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నా, ఈ సిలువ భారం నువ్వు కలిగి ఉండాలి. యథార్థమైన ఆయన మెడలో సిలువ మనకేతం ఏంటండి, మనం ఏ పాటి వాళ్ళం. బయలుదేరి ఆ దర్శనం వచ్చిన తర్వాత ఇక నేను ఒకటే తీర్మానం తీసుకున్నా, ఏమనేనంటే రక్షణ పొందుకోవాలి అని. వెళ్ళిపోయి రక్షణకి వెళ్తుంటే మా నాన్నగారు ఎదురు తిరిగి, నువ్వు తీసుకున్నావు కానీ నీ భార్య తీసుకుంటే అవకాశం లేదన్నాడు. ఏమన్నాడు? అది అసలు ఆ మాట సాధ్యమేనండి. అంటే నా తండ్రి నా అబద్ధం ఆటలేదు, యథార్థంగా చెప్తున్నా. భార్యను బ్రతికించింది దేవుడు, నీ కోళ్ళను బ్రతికించింది దేవుడు, నా భార్యను బ్రతికించింది కూడా అదే దేవుడుగా. వద్దు అని అన్నాడు. అప్పుడు నేను ఒక ఆలోచన చేశా, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, తల్లిదండ్రులను ఏం చేయాలంట, గౌరవించాలి, ప్రేమించాలి. ఈ ఒక్క విషయంలో వ్యతిరేకంగా నిలబడ్డా. ఏమన్నానంటే, మీ మీద అపారమైన ప్రేమ నాకుంది, నేను రక్షణ మార్గంలోకి బాప్తిసం తీసుకుంటా, మారు మనసు పొందుకుంటాకి వెళ్తున్నా, దేవుడు నాకు కనపడి మాటగా నేను చెప్తున్న మాట, నాతో పాటు వచ్చి బాప్తిసం తీసుకుంటావా లేకపోతే ఆగిపోతావు, నువ్వు ఆగిపోవాల్సి వస్తే నీకు నాకు సంబంధం లేదన్న. ఒక్కటేనండి, సస్పెన్స్ అయిపోయి, నాకు భర్త మాటే కావాలి మావయ్య అని ఆమె నాతో పాటు వచ్చి బాప్తిసం తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నాం తెలుసండి? పెద్ద ప్రాజెక్టు, మంకోలు ప్రాజెక్టులో తీసుకున్నాం. ప్రాజెక్టులోకి వెళ్ళి బాప్తిసం తీసుకున్న తర్వాత పేరు నామకరణ. అసలు పేరు ఏంటంటే, నా పేరు మారయ్య. ఏం పేరంట? మారయ్య. బాప్తిసంలో అబ్రహాము అని పేరు నామకరణ చేయబడింది. ఆమె పేరు శారమ్మ గారు అని పేరు నామకరణ చేయబడింది. మరి అయిన తర్వాత ఏం చేస్తున్నాం తెలుసండి? ఇలాగ జరుగుతుంది, అంత మంచిగానే ఉంది, బాప్తిసం తీసుకున్నాం, వచ్చేసిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక విషయం మీకు చెప్తాను. 4-5 సంవత్సరాల క్రితము నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథం పట్టుకొని ఇల్లు తిరిగి ప్రార్థన చేసినట్టుగా చూపించాడు. నేను అనుకూలాలు అయిపోయింది, ఇక మేము మంచిగానే ఉంటున్నాం. ఏంటంటే శ్రమనే ముళ్ళు, అది కూడా మరణం. ఎలాగంటే తిరుగుతా టాప్ను పడిపోతాం వాంతింగ్స్, మోషన్స్, ఇలాగ 3 రోజులు మంచం మరణం అయిపోయి సావు బతుకులో ఉంటే అసలు నా పరిస్థితిని గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చూసి, ఈ కుమారుడు బ్రతకడు అనే కాడికి వచ్చేసింది. ఏంటి ఇలా జరుగుతుంది? ఇతనికి చెడు అలవాట్లు లేవు కదా, అంత మంచి మనిషే కదా, అందరితో ప్రేమతో ఉంటాడు కదా. ఇతనికి వచ్చిన విషయం ఏంటంటే, నాకు వచ్చిన వ్యాధి ఏంటో నాకే తెలియట్లే. డాక్టర్లుగా అంత చెక్కట్ల. 3 డాక్టర్లు వచ్చి ఊళ్ళో ట్రీట్మెంట్ చేస్తే, ఈ ట్రీట్మెంట్లో ఏం జరిగింది అనుకుంటున్నారు? అనకూడదు, నేను ఇక్కడంతా కూడా తల్లులు 2 ఏది ఆగట్ల. ఇలాగ 3 రోజులు నరకవేతన అనుభవించా. ఒక కన్ను లోతు విడుచుకుపోయింది, సావు బతుకుల్లో ఉన్న. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ బాధలో, ఆ ఇబ్బందులో, ఆ వేదనలో నేను ప్రాణం కోల్పోతున్న సమయాల్లో మా వాళ్ళందరూ చూసుకున్నారు. ఇక మనోడి పని అయిపోయింది, ఇక బ్రతకడు అనుకున్నారు. ఇక 3వ రోజు నా మరణం నాకు కనపడుతుంది. 2 యమునోళ్ళు కనపడుతున్నారు, కాకి కలర్లో బట్టలు వేసుకొని, ఇక నేను చనిపోతాను, ఇక నేను బ్రతకను అనుకున్న సమయాల్లో 3వ రోజు నైట్ ఒక ముబ్బు పట్టింది. అమ్మ శ్రద్ధగా ఆలకించాలి. పడుకుని ఉన్నాను, అందరు ఎవరి కాళ్ళు పడుకున్నారు. ప్రాణం కొట్టుమిట్లాడిపోతున్న, ప్రాణం పోట్ల రావట్ల, ఒడ్డు మీద పడిన చేపలా కొట్టుకుంటున్నా. 3వ రోజు నైటు ఆకాశం మెల్లగా కారు మబ్బు కలిగింది. ఎలాగంట కారు మబ్బు కలిగి అంత మబ్బంతము అలా తొలుక్కున మెరిసింది. దేవునికి స్తోత్రం. ఆ మెరుపు ఎలా ఉందంటే నా కళ్ళు జిగేలు మన. ఆ మెరుపు ఇడింది, దాంట్లో కనపడినట్టుగా ఒక రూపం కనపడింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. యథార్థంగా ప్రభు ఎలా ఉంటాడో తెలుసా మీకు? ఫోటోలో చూస్తున్నారు అలా ఉండడమ్మా, ఇది యథార్థంగా చెప్తున్నమాట. ఆయన యవనస్తుడు,
ఆయన ఉంగరాల జుట్టు, ఆయన రూపం వర్ణించలే, ఆయన కళ్ళు గవకళ్ళు. ఇది యథార్థమైన మాట. ఎప్పుడు నేను ఆయన రూపాన్ని చూశానో, ఎప్పుడైతే ఆయన రూపం కనపడినట్టు కనపడిందో, నాలో ఉన్న భారం అంతా తీసి పక్కన పెట్టినట్టుగా అయిపోయింది. నేను అంటున్నాను, ఎవరవయ్యా, ఎవరో నువ్వు సరిగ్గా కనపడమంటే ఇంకెక్కడ కనపడతాడు ఆయన? అసలు చూసినవాడు బ్రతికి బట్టగడటమే కష్టం. అయితే కనపడినట్టు కనపడ్డాడు ఆయన. నాకు అప్పటికే నా ప్రాణం అంతా జంకిపోయి నీరు గరిపింది, ఒళ్ళంతా ఐస్ కరిగినట్టు కరిగిపోయి. ఒక స్వరం మాట్లాడుతుంది. నేను ఏమంటున్నానంటే, ఎవరవయ్యా అంటే, నేను ఎవరో నీకు తెలియదా కుమారుడా? నాకు తెలియదయ్యా ఎవరంటే, నేనే నజరేయుడైన యేసుక్రీస్తుని నా సేవ చేయాలి. గట్టిగా చెప్పగలరు. ఎలా చేయాలి? చదువు లేదు, మూర్ఖుడిని, దౌర్భాగ్యుడిని, అయోగ్యుడిని, ఏమి తెలియని వాడిని, చిన్న వ్యాపారం చేసుకుని బ్రతికేవాడిని, నా వల్ల కాదు ప్రభు అని అంటే, ఈ ముళ్ళు పెట్టింది నేనే. ఈ ముళ్ళు ఎందుకని పెట్టాను తెలుసా? నువ్వు నా బిడ్డ, నువ్వు దూరం అవ్వకూడదు, నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడాలి. అప్పుడు నేను అంటున్నాను, మరి నా వల్ల ఎలాగైద్దానంటే, నీ వల్ల ఇద్ది, నీ వల్ల కాదు అని అంటే నీకు ఇదే గతి పట్టిద్దని అంటేనమ్మా, యథార్థంగా చెప్తున్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే, ఆఖరి చూపు అందరం చూసుకున్నాను. ఇక తెల్లారి పొద్దున మరణం నాకు. మా వాళ్ళందరూ బయలుదేరి రావాలి, అందరూ ఆశీర్వాదాలు వేసుకున్నారు. నా పరిస్థితి చూసిన వాళ్ళు ఎవరో కూడా బ్రతకడని చెప్పేశారు డాక్టర్లు కూడా. వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ పైన అలాగా సిలోని పెడితే మొత్తం కింద అయిపోతున్నాయి. అలాగా ఆ పరిస్థితుల్లో దేవుడు ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో నేను బ్రతికానండి. నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ఇక నేను సేవ చేస్తానంటే నన్ను దేవుడు నిలబెట్టాడు. తెల్లారి పొద్దున ఇంట్లో నుంచి ఎవరు పట్టుకోమాకుండా నడుచుకుంటూ వస్తున్నాను. మా నాన్నగారు ఈ 3 రోజులు వేదన చూశాడు. చూసి ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఎలా ఎంతమంది డాక్టర్లను ఇచ్చినాయి. అప్పుడు మా నాన్నగారు అన్నాడు, తెల్లారి పొద్దున్న నడుచుకుంటూ వస్తుంటే, ఏం జరిగింది, ఇలా నువ్వు వస్తా కారణం ఏంటి? ఇలా కనపడ్డాడు నాన్న, ఇలా సేవ చేయమన్నాడు, సేవ చేస్తే బ్రతికిస్తానన్నాడు. ఇక వాడు భయంకరం కలిగిన వ్యక్తి, అసలు ఎవరి మాటకి తల వంచని వాడు. అసలు వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏ మాట తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? పట్టుకో బైబిల్ పట్టుకుని సేవలోకి వెళ్ళు. నీ భార్యను బ్రతికించాడు రా, నిన్ను బ్రతికించాడు, నీ బిడ్డలను బ్రతికించాడు, ఇంతమందిని బ్రతికించిన దేవుడు. వాళ్ళందరూ ఎలా ఉన్నావు, వెళ్ళిపోయాక నువ్వు దాంట్లోకి వెళ్ళిపో, దేవుడు చూసుకుంటాడు. యథార్థంగా దాంట్లోకి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను నిలబెట్టి, కనీసం చాలా దీన పరిస్థితి, తింటాకి ముంటాకు కూడా వేదన కలిగి బాధపడుతున్న పరిస్థితులు, జోరు వర్షం, మరి ఒక లోయలో ఉండేవాళ్ళం, వర్షం అంతా పట్టేసేది. ఇలా పరిస్థితుల్లో, కష్టాల్లో, శ్రమల్లో, కన్నీళ్ళు ప్రభు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ దేవుడు నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత ఈ సేవా కార్యక్రమాల్లో దేవుడు ప్రభు నిలబెట్టి మమ్మల్ని నడిపిస్తున్న సమయం, అసలు ఈ మందిరం లేదు, స్థలం లేదు, ఎంతో వేదన చెంది బాధపడుతున్నాం. ప్రభు మమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టమకుండా ఇల్లు లేకపోతే ఇల్లునిచ్చాడు. నాకు ఇల్లునిచ్చాడు, నా తమ్ముడు గారికి ఇల్లునిచ్చాడు. అద్దరు వెళ్ళలేదు, ₹1 లేదు మా దగ్గర. ఆయన దేవుడు గృహాన్ని, ఈ గృహాన్ని ఇచ్చాడు, ఆ గృహాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కొద్ది రోజుల మందిరాన్ని కూడా ఇస్తున్నాడు. నేను ఏమంటున్నానంటే, నన్ను విశ్వసించిన వాడు ఎన్నటికీ కలవరపడడో. దేవునికి స్తోత్రం. ఇవాళ ఈ సేవ చేస్తున్నామంటే మాకు ఏమీ తెలియదు, పగలగొత్తే అక్షరం ముక్కలేదు. ప్రభు నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఇలాగ అద్భుతాలు చేస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు, కుటుంబాలను నిలబెట్టాడు. ఒక విషయం చెప్తానండి, ఒక విషయం చెప్పి ముగించేస్తా. ₹5 బిళ్ళ అన్నగారు తెలుసు కదా. ₹5 బిళ్ళ ఏం చేశారంటే కొనుక్కోమని ఇచ్చారు. చిన్నపిల్ల, ఇది పాప మీద ఇంక తగ్గిద్దేమో, లేకపోతే ఈ పాప అంత ఉండిద్దేమో. ఏం చేసిందంటే ₹5 బిళ్ళ ఇస్తే ₹5 బిళ్ళని కొనుక్కోమోకుండా గట్టుకున్న లోపల వేసుకుంటే అది ఇలాగ వెళ్తుందని ఒక కుర్రోడు వచ్చి ఏం చేశాడంటే, పాపని 2 కాళ్ళు పైకెత్తి నడిపిన కూడా చేసాడు. కింద పడిపోద్దాను, తప్పేం లేదు. ₹5 బిళ్ళ ఏమైందో తెలుసా? స్ట్రైట్గా వెళ్ళమోకుండా ఇలా జరిగింది బాడీలోకి జరిగితే గలిబిలైపోతున్నారు. నేను ఉపవాస కార్యక్రమంలో ఉన్న 46 దినాలు, లాస్ట్ ఫైనల్ ఒక వారం ఉంది. పాప ₹5 బిళ్ళ మింగింది. పాపకి సీరియస్గా ఉందని ఫోన్ వచ్చింది. నేను అంటున్నాను, నేను ఒకటే పట్టుదలలో ఉన్నా, ఉపవాస కార్యక్రమాల్లో ఉన్నా. దేవుడు ఇచ్చాడు ఆ బిడ్డని, దేవుడు తీసుకుంటాడు, బ్రతికిస్తే ఆ బిడ్డ సాక్షిగా ఉండిద్ది, ఇక లేకపోతే లేదని మూర్ఖంగా. అక్కడ ఉన్న వాళ్ళందరూ తిట్టారు, నువ్వే మనిషివయ్యా, 10 మాసాలు మోసి కని పెంచిన నీ కూతురు మీద ఎంత అసలు జాలి దయలేదంటే నా దేవుడు గొప్పవాడన్నా. ఎమ్మంటే నేను ఊజిబెడి తీసుకెళ్ళి స్కానింగ్ తీపిస్తే ₹5 బిళ్ళ డైరెక్ట్గా ఈ బాడీలో కనపడుతుంది. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ బిళ్ళ పడదు, కడుపులో ఉంటే ఏదన్నా అట్టుపండు పెడితే మోషన్స్ ద్వారా పడిపోద్ది, అలా లేదు, బాడీలోకి జరిగింది కాబట్టి ఆపరేషన్ చేయాలి. ఈ పసిబిడ్డకి ఆపరేషన్ చేయాలంటే 4-3 సంవత్సరాల పాపగా కష్టం, కోసి తీయాలి అని విజయవాడ వెళ్ళమన్నారు. ఎక్కడికంట? విజయవాడ గ్రామానికి వెళ్ళమన్నారు, హాస్పిటల్కి. అప్పుడు నేను ఒకటి నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను అన్నాను, ఎక్కడికి తీసుకెళ్ళొద్దు,
ప్రభు సన్నిధిలోకి తీసుకురమ్మన్న. ఏ తండ్రికి సాహసం చేయాలంటే కష్టం, చేయలేరమ్మా. తీసుకురమ్మంటే మా నాన్నగారు తిడుతున్నాడు, మా అమ్మగారు తిడుతున్నారు, సేవకులు తిడుతున్నారు, అందరూ ఏంటి మూర్ఖత్వం అని అంటే, ఆ పాపని తీసుకురాపోతే ఊరుకోను అని గట్టిగా గద్దించా. ఆ పాపను తీసుకొని మందిరంలోకి తీసుకొచ్చారు. మందిరంలోకి తీసుకొచ్చిన తర్వాత జరిగిన విషయం ఏం జరుగుతుందంటే, మందిరంలో తీసుకొచ్చారు, మోకాళ్ళు వేసుకొని ఆ పాపను ఒళ్ళో పెట్టుకొని, బాధపడొద్దమ్మా, ఇబ్బంది పడద్దు, ప్రభు సమస్తం చూసుకుంటాడు, అబ్రహాము అని పేరు పెట్టారు నాకు దైవజనులు, ఇది నాకు ఒక పరీక్ష. ఏంటంట? ఇదొక నాకు ఒక పరీక్ష. ఆ బిడ్డని నేను హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకోవడానికి స్తోమత లేదు. అలాగని ఆ బిడ్డని నేను కోతకు అప్పచెప్పలేను, అంతే కదా, కోసి తీయాలి. బ్రతికిద్దో బ్రతకదా అంటున్నారు. అప్పుడు నేనేం చేశానంటే, మీ అందరికి యథార్థమైన మాట, మా పేదరు గారు కూడా ఉన్నాడు, చేతుల మీద అలా పట్టుకొని వేసిన మోకాళ్ళు తీయమోకుండా లాస్ట్ 46 రోజుల్లో ఒక వారం అయిపోద్ది అనుకున్నప్పుడు చేసిన ప్రార్థన చేసి ఆ పాపను పట్టుకొని, ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా, యేసయ్య మాటిది. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా, ఎందుకింత కన్నీరు, ఎందుకా వేదన. హల్లెలూయా. ఇక నా పరిస్థితి అంతా ఏమైపోయింది, సమాప్తం అయిపోయిందని వేదన చెంది బాధ. తెల్లారి పొద్దునకి ఆ లోపల 5 రూపాయల కానీ మొటిమాయం అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది ఎలా సాధ్యం? ఏదైనా మోసంతో పడిపోతే కనపడాలి, అలా కనపడలా. పిల్ల చాలా యాక్టివ్గా పాప ఆడుకుంటుంది. మా వాళ్ళకి డౌట్ వచ్చి హాస్పిటల్ స్కానింగ్ తీయించారు, అక్కడే మరలా స్కానింగ్ తీయించారు. స్కానింగ్ తీస్తే ఆ స్కానింగ్లో ఆ బిళ్ళ లేదండి, 5 రూపాయల బిళ్ళ. దేవునికి స్తోత్రం. అసలు డాక్టర్లు అవాకైపోయారు. ఏమండి ఏం చేశారు, ఇది పడదు కదా, పడతాకు అవకాశం లేదు కదా, ఎలా పడిపోయింది, ఇది ఎలా సాధ్యం, అసలు ఏం చేశారు మీరు అని అంటే, అక్కడ ఒక మాట మా అమ్మగారు అందంట, పాస్టర్మ గారు, మా అమ్మగారు, అయ్యా నా కుమారుడు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు, ఆఖరి గడియలో ఉన్నాడు, మీరు మాకు చెప్పారు ఆపరేషన్ చేయాలని. ఆ పాపను అక్కడ తీసుకురమ్మని అక్కడ మోకరిల్లి ప్రార్థన చేసి కన్నీళ్లతో ఆయన ఒక పాట పాడాడయ్యా. మరి ఆ పాప ఎలా ఉందనంటే, హాస్పిటల్లో వచ్చిన వారు వాళ్ళు అంటున్నారంట, యేసు క్రీస్తు జీసస్ చాలా గొప్పవాడు, నా జీవితంలో చేసిన అద్భుతాలండి, నా భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన విడిచిపెట్టను, ఒకవేళ నా ప్రాణం పోయినా నా ఆత్మ పరలోకానికి ఎత్తపడాలి. దేవునికి స్తోత్రం. నా బిడ్డను బ్రతికించాడా, నా భార్యను బ్రతికించాడా, నన్ను బ్రతికించాడా, ఆఖరి ఫైనల్గా నా కుమారుడు ప్రవీణ్ కుమార్ బాబు, నా 3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాల లోపు ఉంటాడు. రక్త కణాలు పడిపోయినాయి, తెల్ల కణాలు పడిపోయినాయి. పడిపోతే ఒక దగ్గర చూపిస్తే ఆయన వారం రోజులు ఆ బాబును చూసి ఇంకేముంది, ఇక బాబుకి వచ్చిన భయం లేదని లాస్ట్కి మరణంలోకి వెళ్ళిపోయాడు బాబు. నా వల్ల కదని చేతులు ఎత్తేసాడు. ఎత్తేస్తే పిల్లోడు నోటమ్మటి బుర్జు పడిపోయి బ్లాక్ ఈ కలర్లోకి వచ్చేసాడండి. ఆ మైక్ కలర్ ఎలా ఉంది బ్లాక్, అలా బ్లాక్ అయిపోయి సావు బతుకుల్లో ఉన్నాడు. ఇక మా వల్ల కాదండి, మేము చేసిన ట్రీట్మెంట్ అయిపోయిందని అన్నారు. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? పిల్లవాడిని పట్టుకుంటే మెడక ఎక్కట్లేదు, నోటమ్మటి బుర్జు వచ్చేస్తుంది, తెల్ల బుర్జు, లోపలికి నీళ్ళు వెళ్తలేదు అని అంటున్నాడు. వాళ్ళు అన్నారు మా వల్ల కాదు, విజయవాడ తీసుకెళ్ళమన్నారు. అప్పుడు వారం గడిచిపోయింది. నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి, నా వల్ల ఏంటి, నా దగ్గర అది వెళ్ళలేదు, నేను అనామకుడిని, అంటే నేను బ్రతుకుతా కూడా నాకు ఏ ఆదరవ లేనివాడిని. అప్పుడు నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, రేవా ఈ బిడ్డను బ్రతికిస్తే నీకే అంకితం, ఈ బిడ్డ మరి ఏదైనా ఇదైపోతే నీ సన్నిధిలోకి చేర్చుకో అని నేనేం చేశాను తెలుసండి, దేవుడి మీద భారం వేసి పాస్టర్మ గారిని, బాబుని ఎవరూ లేరు ఆయన లోపల బాబుకి
వాంతి అయిపోయింది. వాంతి ఏంటి? ఒక భయంకరమైన ఇబ్బంది. ఇబ్బంది ఏంటంటే నోటమ్మటి బుర్జు పడిపోతుంది. ఇక ఒంట్లో ఏమీ లేదు. ఈ వారం మట్టి ఏం తినలేదు కదా. తలకాయ ఎలకేల మన ఎలకలు వేసేసి తలకాయ ఎలాంటి పడిపోయింది. ప్రాణం పోతుంది. ఇక ఎక్కిళ్ళు తీస్తున్నాడు. పాస్టర్ అమ్మగారు గడగడ గడగడగడ ఆడిపోయి, అయ్యా ఇదైపోతున్నాడు పిల్లోడు, ఇదైపోతున్నాడు, నువ్వేం భయపడొద్దు అని బండిని నేను మొదలుపెట్టిన తర్వాత అంత స్పీడ్ ఇప్పటి వరకు ఎప్పుడు దోలేదండి. 100 మీద బండిని లేపితే కరెక్ట్గా హాస్పిటల్ కాడికి వెళ్ళిపోయాం. హాస్పిటల్ కాడికి వెళ్ళిపోయి డాక్టర్ గారు, ఏమండి మీకు నమస్కారం, డాక్టర్లు దేవుడు ఉంటారంటారు అని ఆయన చేతులు పట్టుకుంటే నేను బాధపడదు పాస్టర్ గారు అన్నాడు. బాబుని అలా పడుకోబెట్టామండి. చిన్నలో లేదు, ఒళ్ళంతా చల్లబడిపోయింది, కలసరేంటి పడిపోయింది పిల్లడు. బాబుని చెంపల మీద కొడుతున్నాడు. బాబు లేని పాట్ 2 చెంపల మీద కొట్టినా మన వైపు చూడట్లా. మా పాస్టర్ అమ్మగారు అంది చచ్చిపోయాడు అన్నాడు అని అనేసింది పిల్లడు. అలా అనొద్దమ్మా, పాస్టర్ గారు అందరికీ ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే మంచి జరిగింది, ఆయన గారికి తెలుసు డాక్టర్ గారికి. బాబుకి ట్రీట్మెంట్ మొదలు పెట్టారండి. మొదలు పెట్టినా కూడా పిల్లోడు అసలు ఎటు కదలట్లా మెదలట్లా. నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. నేను హాస్పిటల్లో పక్కన మోకరిల్లి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభువా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకో, బ్రతికిస్తే ఇక నీ సాక్షులుగా ఉంటామని. బాబుకి ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తాం మొదలు పెట్టామో, ట్రీట్మెంట్ మొదలైందో, సాయంత్రం వరకు పిల్లోడు అసలు కదలలేదండి. ఐసీలో పెట్టారు. తెల్లారి పొద్దున కదిలాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి. ఇది దేవుడి కార్యం. బాబును బ్రతికించాడు. కణాలు దొరకలా, మా వల్ల కాదన్నారు. దేవుడు డాక్టర్ గారిలో ఉండి ఆయన మాట్లాడి, పెద్ద డాక్టర్ గారు పలానా చోట నుండి తీసుకొస్తే ఇవాళ బాబు 6వ క్లాస్ చదువుతున్నాడండి. పాప 10th పాస్ అయింది. ఇదంతా దేవుడి కార్యం. నేను ఎందుకని చెప్తున్నానంటే ఇది దేవుడి సన్నిధి, బలిపీఠం. మనం అబద్ధం ఆడకూడదు. నా కుమారుడు, నా కుమార్తె, నేను, పాస్టమ్మ గారు, మేమందరం సజీవులుగా ఉన్నాం. నా తల్లి తండ్రి అందరంటే ప్రభు దయ. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు, ఇది యథార్థమైన మాట, ఇది నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. ఆ నమ్మిక ఆ రోజు నా తండ్రి అడ్డుపడ్డాడు, నా తల్లి అడ్డుపడింది, నా వారు అడ్డుపడ్డాడు. ఎందుకయ్యా బాప్తిసం? నీకు పని పాట లేదయ్యా? వెళ్ళి ఆ బాప్తిసంలో నిలబడి తెల్లని బట్టలు వేసుకుని అది ఇదని రకరకాలుగా మాట్లాడితే అందరి మాట కాదని నా ప్రభు నా హృదయాన్ని కదిలించాడని నేను ఎక్కడికి వెళ్ళాను? బాప్తిసంలో కడుగు పెట్టాను. ఆ పాత రోత జీవితాన్ని బాప్తిసంలో పాతి పెట్టబడ్డా. ఆవగింజ చనిపోయి ఎలా మరలా మొలకెత్తినట్లుగా నూతన నవీన స్వభావాన్ని ధరించుకుని దేవుడి సన్నిధిలో నిలబడ్డాం. పాతవన్నీ ఏమైపోయినాయి అంట? గతించిపోయినాయి. ఇంకా బోల్డ్ ఎంత ఉందండి. సాక్ష్యం చెప్పాలంటే 5-6 పూటలు పట్టిద్ది. స్పాట్ కట్లో చెప్పుకుంటూ వచ్చాను. మరలా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చెప్దాం. నేను ఒక 2 మాటలు మీకు చెప్తాను దేవుని వాక్యంలో. ఒకసారి మీరు చూడండి. అందవా నీవు మార్చుకోవా, అనుకూల సమయం ఇది నని వెరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. హల్లెలూయా. మాటలో ఉన్న భావం ఏంటంటే, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లుని కట్టుకుని. ఒకసారి చూద్దాం అపోస్తలుల కార్యాలు. ఒకసారి రామ 16వ అధ్యాయము అందరం చూద్దాము. 16వ అధ్యాయము 11వ వచనం కాడి నుంచి చదువు. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సంబ్రోతికేకును మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమియుల ప్రవాస స్థానమైన ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి. ఏంటంటే విషయం, దైవ భక్తురాలు ఎవరామె? లూదియా అనే దైవ భక్తి కలిగిన స్త్రీ. ప్రభు వాక్యము సెలవిస్తుంది, లూదియా అనగా దైవ భక్తి కలిగిన స్త్రీ. అర్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి నీతివంతమైన జీవితాన్ని గడుపుతూ ఇతరులకు సహాయం చేసి ఆతిథ్యం ఇచ్చే దైవ ఆరాధికురాలు. దేవునికి స్తోత్రం. దైవ మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు అంట ఆమె హృదయాన్ని తెరిచాడంట. ఎంత గొప్ప మాట అండి. ఈ రాత్రి గల సమయంలో స్త్రీ తలుసుకుంటే ఇంటిని కట్టుకోగలిగిద్ది. స్త్రీ తలుసుకుంటే ఇంటిని తెలుసండి పీకి పక్కన పెట్టేది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది,